హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. మీరు చూస్తున్నారు కింగ్స్ టెక్ ఇన్ తెలుగు. సో చాలా మందికి జీడిఎస్ లో జాబ్ రావాలని చెప్పేసి చాలా ఆశగా ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి నాకు తప్పకుండా జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో తప్పకుండా షార్ట్ లిస్ట్ అవ్వడానికి. సో అది మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో చాలా మందికి అయితే ఉపయోగపడింది ఈ ట్రిక్ అయితే. సో అందుకని మీకు కూడా నేను చెప్తున్నాను అనమాట. సో జనరల్ గా ఆ ట్రిక్ ఏంటంటే, బేసిక్గా మీరు అప్లై చేసే కన్నా ముందు ప్రీవియస్గా నోటిఫికేషన్ ఉంటుంది కదా. సో ఆ నోటిఫికేషన్లో ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతెంత కట్ ఆఫ్ ఉందో ఒకసారి అయితే మీరు స్టడీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని స్టేట్స్లో కూడా, బట్ ఒక్క ప్రీ రిక్విజిట్ ఉండి ఆ ప్రీ రిక్విజిట్ వచ్చేసరికి ఆ స్టేట్కి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నాయి. సో ఈ స్టేట్స్కి అయితే మనకి తెలుగు మ్యాండేటరీ అనమాట. లైక్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్, ఇట్లాంటి స్టేట్స్ ఉన్నాయి హిందీ మ్యాండేటరీ. మాక్సిమం హిందీనే ఉంటుంది. తెలుగు ఉంటుంది, తమిళనాడుకి తమిళ్, మలయాళం వచ్చేసరికి కేరళకి, కన్నడ కర్ణాటకకి. సో ఈ అయితే మ్యాండేటరీ అనమాట. సో మీరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు, ఏ డివిజన్కైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఒక్కసారి ప్రీవియస్గా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క మార్క్స్, వాళ్ళ కేటగిరీ అయితే ఖచ్చితంగా స్టడీ చేయండి. సో స్టడీ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ అనుకోండి. సో ఓబీసీ అయితే మీది. సో ఓబీసీ కేటగిరీ ఎంత ఉంది? సో వాయనాడ్ ఒక డివిజన్ ఉంటే, సో వాయనాడ్ కేరళలో ఒక డివిజన్ ఉంటే, సో అక్కడ ఎంత ఉంది? సో మీరు అక్కడ ఎట్లా ఉంటుందంటే 95% ఇచ్చేస్తారు అనమాట ఓబీసీకి. సో ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు అనమాట ఓబీసీ క్యాండిడేట్స్. సో అట్లా కేస్ స్టడీ చేసి, బట్ కేరళ అయితే మీకు మలయాళం వచ్చి ఉండాలి, తమిళనాడు తమిళ్ వచ్చి ఉండాలి. సో ఇదంతా గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా కేస్ స్టడీ చేసి అప్లై చేసుకోండి. 99.99% ఇలా స్టడీ చేసి మీరు అప్లై చేసుకుంటే ప్రాబిలిటీ అయితే ఎక్కడ మిస్ అవ్వదు, ఆల్మోస్ట్ ఆల్ వచ్చేస్తుంది అనమాట. సో ఒక్కసారి నేను చెప్పిన ట్రిక్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడచ్చు. సో ఒకసారి అయితే మీరు స్టడీ చేసి అప్లై చేసుకోండి. సో నాకు తెలిసిన వరకు ఎడిట్ ఆప్షన్ అయితే మన ప్రిఫరెన్సెస్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడు. సో కాబట్టి ఇప్పుడే ఆలోచించి అయితే మీరు ముందు స్టెప్ తీసుకోండి, ఓకేనా? సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. సో మన ఛానల్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.